హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో అయితే ఒక మంచి హిప్ బెల్ట్ అండి, అదే వడ్డానం తయారు చేయబోతున్నాను. ఇంట్లో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇలాగా వైట్ వాటిలతో తయారు చేసుకుంటే మనము ఏ డ్రెస్ మీదకైనా ఏ శారీ మీదకైనా సరే అన్నిటికి మ్యాచ్ అయిపోద్ది అన్నమాట. చాలా బాగుంటుంది గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో. దీనికి కావాల్సినవి మెటీరియల్ అయితే నేను ఫస్ట్ వైట్వి తీసుకున్నాను అనమాట. మీకు కావాలంటే పెద్దవి తీసుకోవచ్చు, చిన్నవి తీసుకోవచ్చు బీడ్స్. అలాగే షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, నేను అవి తీసుకున్నాను. ఈ షుగర్ బీడ్స్ మగ్గం వర్క్కి అలాగే బ్యాంగిల్స్కి తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే నేనైతే దీంతో ఈ విధంగా తయారు చేద్దామని అనుకున్నమాట. దీనికోసం 2 నీడిల్స్ చిన్నగా ఉండాలండి, సన్నంగా. ఎందుకంటే షుగర్ బీడ్స్ అందులోంచి వెళ్ళాలి కదా. సో 2 తీసుకుని ఇలా మన దగ్గర నైలాన్ థ్రెడ్ ఒకటి తీసుకోవాలండి. ఇది ఒక 10 రూపీస్ 15 రూపీస్ ఉంటుంది అన్నమాట. షాప్లో ఈజీగా దొరికేస్తుంది మనకి. ఈ విధంగా మనకి మన హిప్ని కొల వేసుకోవాలి, ఎంత వస్తుంది అనేది పొడవు కొల వేసుకుని అంత థ్రెడ్ని అయితే తీసుకోవాలి. నేను డబల్ తీసుకున్నాను, కావాలంటే మీరు 4 లైన్లు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఈ థ్రెడ్ అంత త్వరగా తెగిపోదు కాబట్టి డబల్ అయితే సరిపోతుంది. ఇది నేను మా పాప కోసమని తయారు చేస్తున్నా. ఈ విధంగా 2 కింద చేసుకుని అటు సైడు ఇటు సైడు 2 నీడిల్స్ని ఎక్కించుకోవాలన్నమాట. చివర్ల వీడియో చూపిస్తున్న విధంగా ఇలా చివర్ల 2 ఎక్కించేసుకుని ఇప్పుడు మనం తీసుకున్న వైట్ బాల్ని అయితే ఎక్కించుకున్న తర్వాత ఒక షుగర్ బీడ్, ఫస్ట్ వైట్ బాల్ని ఎక్కించుకోండి, తర్వాత ఒక షుగర్ బీడ్, మళ్ళీ వైట్ బాల్, మళ్ళీ షుగర్ బీడ్. అలాగా స్టార్టింగ్లో 4 వైట్ రావాలి, అలాగే 4 షుగర్ బీడ్స్ రావాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న మాదిరిగా అయితే చెయ్యండి, మీకు కన్ఫ్యూజ్ ఏమి ఉండదన్నమాట. ఫస్ట్ వైట్ బాల్ అయితే ఎక్కించుకోండి. ఈ విధంగా ఎక్కించుకున్నాక వీడియోలో చూపిస్తున్న చూడండి, ఆ వైట్ పాల్లో నుండి పై నుండి కిందకి నీడిల్ని మనం లాగాలన్నమాట. కింద నుండి కాదండి, పై నుండి కిందకి లాగినట్టయితే అదొక రౌండ్ షేప్లో ఫామ్ అవుతుంది. ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా. తర్వాత మళ్ళీ వైట్ బీడు, తర్వాత షుగర్ బీడు, తర్వాత వైట్ బీడ్, తర్వాత షుగర్ బీడ్, అలాగా 3 ఎక్కించుకోవాలండి. 2 ఒక నీడిల్కి, వేరొకటి సెకండ్ నీడిల్కి ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక మళ్ళీ రివర్స్లో దాన్ని మనం నీడిల్ కిందకి దించాలి. ఇలా దించినట్టయితే చూసినారా ఎలాగా ఫామ్ అయిందో. ఇదే విధంగా మొత్తము మన చైన్ మొత్తము ఇదే విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఫస్ట్లో స్టార్టింగ్లో 4 వేసుకోవాలి. తర్వాత ఒక నీడిల్కి 2, ఒక నీడిల్కి 1, ఫస్ట్ వైట్, తర్వాత షుగర్, తర్వాత వైట్, తర్వాత సైడ్ వైట్ షుగర్. ఈ విధంగా వేసుకున్నట్టయితే ఈ విధంగా చూడండి, ఈ విధంగా లైన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. మనకి ఎంత పొడవు కావాలన్నది మనము మన ఇష్టం అండి. చూడండి ఇప్పుడైతే క్లారిటీగా చూపిస్తున్నాను. ఫస్ట్ వైట్ ఎక్కించిన, తర్వాత షుగర్ బీడ్, తర్వాత వైట్ ఒక నీడిల్కి మాట, 2 నీడిల్కి వచ్చి ఫస్ట్ షుగర్ బీడ్, తర్వాత వైట్. ఈ విధంగా రెండవ వైట్ ఎక్కించిన దాని పక్క నుంచి పై నుంచి మనం సూదిని తీసినట్టయితే ఈజీగా అది ఒక రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. చూసారా, మనం ఇలా పని చేసేటప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. నా చెయ్యి తగిలి కింద పడిపోయినవి, మళ్ళీ అవన్నీ వేస్తున్నా. ఇవి చేతికే రావు అసలు ఈ షుగర్ బీడ్స్ అన్నవి, కాబట్టి చాలా జాగ్రత్తగా మనకి డబల్ పని కాకుండా చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం నేను వాటిని ఆ ప్లేట్లో వేసేసి మళ్ళీ నా పని మొదలు పెట్టానమాట. ఈ విధంగా మా పాప హిప్ని కొల వేసుకుని నేను ఎంత లెంత్ కావాలి అన్నది వేసుకుని అంత లెంత్ అయితే నేను రెడీ చేశానమాట. చాలా బాగా వచ్చిందండి ఫినిషింగు. దీన్ని మనము హిప్ బెల్ట్ కిందనే కాదు, మనం లాంగ్ హారం కింద కూడా వేసేసుకోవచ్చు, అంత బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. దేని మీదకైనా సరే మ్యాచ్ అయిపోతుంది, చాలా ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.